హాయ్ అండి. నమస్తే. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన 2 నెలలైతుంది. అయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళందరికీ నా ధన్యవాదాలు. మనకు ఛానల్ మంచి గ్రో వస్తుంది. అంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనము వీడియోలు అప్‌లోడ్ చేసేటప్పుడు, షార్ట్ వీడియోలు పెట్టేటప్పుడు ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకుంటాం కదా! మా ఫ్రెండ్ ఒకతను నాకు ఒక ఆహ్, సజెషన్ ఇచ్చిండు. ఇది పింట్రెస్ట్ అని చెప్పేసి మనకి ఆహ్, పింట్రెస్ట్ చూడండి పింట్రెస్ట్. ఈ పింట్రెస్ట్‌లో ఈ విధంగా మనకు వీడియోలైతే వస్తాయి కదా! ఈ వీడియోలొచ్చిన తర్వాత నేను ఈ విధంగానైతే నేను ఈ వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని, షేర్ చేసుకొని, లింక్ చేసుకొని ఆయన గూగుల్ క్రోమ్ నుంచి ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోని నేను నా యూట్యూబ్ ఛానల్‌లో ఆ చిన్న పిల్లాడును ఆ కోడి ఆడుకునేది టర్మ్స్ అండ్ పాలిసీస్ యూట్యూబ్ ఛానల్‌కి విరుద్ధంగా ఆ వీడియో అప్‌లోడ్ చేసినా అని చెప్పేసి, ఆ వీడియోని యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్ రిమూవ్ చేయడం జరిగింది. నాకొక వార్నింగ్ వచ్చింది. మీరు ఇట్లాంటి వీడియోలు గనుక పోస్ట్ చేస్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్ అని చెప్పేసి వచ్చింది. నేను బాగా టెన్షన్‌కి లోనయ్యి అసలు ఏమైంది, ఏం కథ అని తెలుసుకునేంత లోపల యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. వెంటనే వైటీ స్టూడియో నుంచి ఆ వీడియోనైతే నేను మా ఫ్రెండ్స్ ద్వారా నేను దాన్ని తెలుసుకొని రిమూవ్ చేయడం అయితే జరిగింది. నేను కొత్తగా యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ అనుభవం జరిగింది. చాలామందిని అడిగిన. మాకైతే ఇట్లా ఎప్పుడు జరగలేదు అని కొంతమంది అన్నారు. జరిగింది కొంతమంది అన్నారు. అయితే ఏం గాదు ఫస్ట్ టైమ్ కాబట్టి ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకోమన్నారు. నేనైతే చాలా జాగ్రత్తగా ఇంకోసారి ఇట్లాంటి వీడియోలు పెట్టినప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటానని జెప్పేసి నేను అనుకుంటున్నా ఇగ. కొత్తగా చేసేవాళ్ళు, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవారికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వీడియోలు అప్‌లోడ్ చేసుకోండి. ఏదైతే వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే వెంటనే మీరు ఆ డిలీట్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోయి డిలీట్ అయితే చేసుకోండి. ఇక నాలాగా మీరు యూట్యూబ్ నుంచి రిమూవ్ అయిపోయి వెంటనే మళ్ళీ మెసేజ్ వచ్చేటట్టు చూసుకోకండి. ఇది నాకు ఫస్ట్ టైమ్ మెసేజ్ వచ్చింది. నేను కొత్తగా చేస్తున్నా కాబట్టి ఇక ముందు ఇట్లాంటి పొరపాటు జరగకుండా నేను కూడా ఒకటికి 2 సార్లు చూసే వీడియోని అప్‌లోడ్ చేసుకుంటా. మీరు అట్లాంటి పొరపాటు జరగకుండా మాత్రం చూసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఛానల్ గ్రో అయ్యి మనకు సబ్స్క్రైబర్లు పెరిగి మనకు తీరా మానిటైజేషన్ లెవెల్ వచ్చే టైంకి మనకి ఇట్లాంటివి ఏమైనా జరిగితే చాలా బాధపడతాం. చాలా నర్వస్ ఫీల్ అవుతాం. ఎంతో కష్టపడి యూట్యూబ్‌ని మనము చేయాలనే ఒక యూట్యూబ్ చేయాలని చెప్పేసి కోరికతోని ముందరకొచ్చిన వాళ్ళందరికీ నా ఒక రిక్వెస్ట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరు నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 10 మందికి మన కొత్త యూట్యూబ్ చేసేటోళ్ళకి పనికొస్తది కాబట్టి మీరు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా ఇట్లాంటి అనుభవాలను జరిగింది వాళ్ళు పంచుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మాత్రం కంటెంట్ పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీ ఓన్ కంటెంట్ పెట్టుకొని మీ ఓన్ వీడియోలు పెట్టుకోండి. ఏదో వేరే నేను మా ఫ్రెండ్ చెప్పినని ఆ పింట్రాస్ట్ నుంచి తీసుకొచ్చి ఆ వీడియో డౌన్‌లోడ్ చేసి గూగుల్ నుంచి తీసుకొచ్చి మంచిగుందని చెప్పేసి నాకు నవ్వొచ్చిందా, జోక్ వచ్చిందని చెప్పేసి అయితే నేను వీడియోనైతే అప్‌లోడ్ చేసిన. అప్‌లోడ్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా ఆ వీడియోనైతే యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేసిర్రు. అది ఆ యూట్యూబ్ విరుద్ధంగా ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలిసీ అని చెప్పి అది రిమూవ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇట్లా జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.